హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అలసంద గుగ్గుళ్ళు అంటారు కదా, అది చేస్తున్నాను. నేను అలసందలు అనేది నైట్ అంతా నానబెట్టుకున్నాను. అలసందల్ని మార్నింగ్ 3 to 4 టైమ్స్ అలా వాష్ చేశాను. అంతా బాగా కడిగాక ఒక కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో మొత్తం కడిగి వేస్తున్నాను. దాంట్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను అందాజుగా కొన్నే వేస్తానండి. కొన్ని వేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి, బాగా నానాయి కాబట్టి. నైట్ అంతా ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, నేను మూత పెట్టేసుకున్నాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆలోగా నేను ఒక ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర అవన్నీ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగబాయలు అవి వేస్తున్నాను. ఆనియన్స్ అవన్నీ ముందే తరిగి పెట్టుకున్నానండి నేను. ఈ అలసందలు అనేటిది తినడం వల్ల విటమిన్స్, పోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మ్యాగ్నీషియం, కాల్షియం అనేటివి చాలా రిచ్గా ఉంటాయండి. నెలకు ఒకసారి అలా చేసుకుంటే మంచిది. చేసుకొని తింటే చాలాసేపటి వరకు మనకు ఆకలి కూడా వేయదండి. చూడండి, నేను ఆవాలు, జీలకర్ర అవన్నీ వేగాక ఆనియన్స్ అవి, పచ్చిమిర్చి, కరివేపాకు అవి మొత్తం వేసేసాను. ఇవి మధ్య రకంగా వేగితే సరిపోతుంది. డీప్ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇలా బాగా వేగాక ఇవి ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా అలసందలలో, అవన్నీ వంపేసాను. ఎక్స్ట్రా వాటర్ కొన్ని ఉండే అవన్నీ వంపేసాను. తర్వాత ఇవన్నీ అలసందలు అనేది మొత్తం దీంట్లోకి వేసేయాలి. తిరువాతలోకి వేసేయాలి. తిరువాతలోకి వేయడం వల్ల మొత్తం ఆయిల్లో అనేది ఇవి కొంచెం బాగా వేగుతాయి. సాల్ట్ అనేది నేను అప్పుడు వేయనండి. సాల్ట్ అప్పుడే వేసామంటే మనకు అలసందలు అనేది తొందరగా ఉడకవు. అందుకోసం నేను వేయను. ఇప్పుడు చూడండి, మొత్తం ఒకసారి అంతా బాగా కలిపాక దీనిపైన సాల్ట్ వేస్తే కనుక సరిపోతుంది. తగినంత సాల్ట్ వేయాలి. తగినంత సాల్ట్ వేస్తే సరిపోతుంది. చూడండి, నేను దానిలోకి తగినట్టే వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఏమంటే అంతా సాల్ట్ అనేది అలసందలకి బాగా పట్టుకుంటుంది. చూడండి, మొత్తం వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. మీకు కూడా నచ్చితే ఒకసారి చూసి చేసుకోండి. నెలకు ఒకసారి అలా చేయడం వల్ల మనకి మంచి హెల్త్గా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మీకు కూడా నచ్చితే చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర పైన వేస్తానండి. కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుంది. చూడండి, కొంచెం తీసుకున్నా నేను. అదిగోండి, చూడండి, కొంచెం తీసుకున్నా. ఇది ఇంత పైన వేస్తే చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది అలసందలు అనేది. మేము నెలకు ఒకసారి స్నాక్స్గా అలా చేసుకుంటాము. ఈవినింగ్ టైంలో అలా. ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. మళ్ళీ మరొక రెసిపీతో కలుసుకుందాం. బాయ్ అండి.